కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా ప్రకటించిండు. అదే కాకుండా కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే కాకుండా ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి భవిష్యత్తులో కలిసి పోతూ ఉన్నాయి. అదే కాకుండా గతంలో కూడా కలిసి ఉన్నారు, భవిష్యత్తు కలిసి ఉండే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవితతోటి తెలంగాణ బహుజన రాష్ట్రంతి పెట్టించే ఉద్దేశంలో భాగంగా ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీలను ఓట్లను తీర్చే ప్రయత్నంలో భాగంగా బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీల ఓటు జీర్చినట్లయితే ప్రధానంగా అది బీఆర్ఎస్కు భారతీయ జనతా లాభం జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పన్నిన పన్నాగంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారిని తెలంగాణ సమాజంలో ఏదో రాజకీయ అలజడి సృష్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా కాళేశ్వరం కమిషన్ సంబంధించి నోటీసులు హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఈటలాంధ్ర కలిసినటువంటి వచ్చినటువంటి నోటీసులు ఇష్యూను కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం. మొన్న ఈటలాంధ్ర గారు హరీష్ రావు గారు షామిరిపేటలో ఒక ఫామ్ హౌస్లో కలిసిరని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసిన తర్వాత కేసీఆర్ గారితో మాట్లాడిపించారని చెప్పి సమాచారం వచ్చినా కూడా ఇప్పటివరకు ఈటలాంధ్ర ఖండించలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు, భారతీయ జనతా పార్టీ ఖండించలేదు, హరీష్ రావు ఖండించలేదంటే చాలా స్పష్టంగా వారి మధ్య లోపాయికారిక ఒప్పందం ఉంది. గతంలో ఉన్నది భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారి పేరు రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ఇదంతా ఫాల్స్ అలిగేషన్ మాత్రమే. ఆమెతోటి ఎవరు సంప్రదింపులు చేయలేదు, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని సంప్రదించలేదు. ఎలాంటి ఒప్పందం లేదు. భారతీయ జనతా పార్టీ మీరు చూస్తూ ఉన్నారు, దేశంలో ఎవరి మీదైనా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసు అయితే తర్వాత వాళ్ళు తేలిందంతా కూడా భారతీయ జనతా పార్టీనే. అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సహారా కుంభకోణంలో ఈడీ సిబిఐ కేసు అయితే తర్వాత భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యునే పరిస్థితి. హేమంత్ బిస్వాల్ శర్మ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు తనమే సిబిఐ ఈడీ కేసు ఇన్కమ్ ట్యాక్స్ కేసు అయింది. తర్వాత తను భారతీయ జనతాలో పోయి ఏకంగా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. అదే కాకుండా సువేందర్ అధికారి టీఎంసీలో ఉండి మంత్రి ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసు అయింది. తర్వాత తను భారతీయ జనతాలో పోయిన పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో చాలా మంది మీద ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయిన తర్వాత సొంత పార్టీ పెట్టి తర్వాత మెర్జ్ చేసినా లేదు, తర్వాత జాయిన్ అయింది కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు కూడా భవిష్యత్తులో భారతీయ జనతాలో మెర్జ్ కాబోతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. అంటే పంపకాల్లో తేడాలే ప్రధాన కారణం అని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళంతా కలిసే ఉన్నారు. 2014లో కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా పనిచేసారు. 2019లో ఎంపీ ఓడిపోతే ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా కేటీఆర్ గారు ఏకంగా మంత్రి ఎమ్మెల్యేగా పనిచేసారు. తను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు జాగృతి నడిపే సందర్భం. కాబట్టి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పదవులలో అధికారం ఉన్నప్పుడు పదవులు తీసుకొని పవర్ పోయిన తర్వాత పంపకాల్లో తేడాల మూలంగానే అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా రెండు కలిసి చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కేటీఆర్కి కవిత గారికి ఉన్నటువంటి ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా కనపడతా ఉంది. దానిలో భాగంగా దీని వెనకాల మొత్తం కూడా చక్రం తిప్పేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో కానీ కల్వకుంట్ల కవిత గారు అనుమతించే ప్రసక్తే లేదు. తను మాతో సంప్రదింపు చేయలేదు, మేము కూడా తనతో సంప్రదింపు చేయలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చినా ఎవరు సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. అనవసరంగా కల్వకుంట్ల కుటుంబమే అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో గలాట క్రియేట్ చేసి వారి మీద వచ్చినటువంటి అలిగేషన్ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వారు ముందుకు పోతున్నా కనపడతాం. ఆమె ఈ పార్టీ పెట్టుకుంటుందా లేదు భారతీయ జనతా పార్టీ పోతుందా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా అనేది తన ఇష్టం. తను ఏదైనా చేసుకొని కానీ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ కూడా పార్ట్నర్స్ కాదు. అనవసరంగా వాళ్ళే తప్పుదారి పట్టించే ప్రయత్నం. ఎందుకంటే సుజన్ రెడ్డి గారు పాలేరు ఎక్స్ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు, వాళ్ళ అల్లుడు. అదే కాకుండా వాళ్ళ మామనే బీఆర్ఎస్ పార్టీ ఉంటాడు, అల్లుడేమో వేరే వాళ్ళతో వ్యాపారం చేస్తారా. కల్వకుంట్ల కవిత గారికి సుజన్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ మామ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వాళ్ళకి సంబంధం ఉంటే ఆ సంబంధాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం దయచేసి భారతీయ జనతా పార్టీ మానుకోవాలా.
అదే కాకుండా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. అదే కాకుండా రాష్ట్రపతి ఎలక్షన్ల మద్దతు, ఉపరాష్ట్రపతి, రైతు నల్ల చట్టాలు, జీఎస్టీ, డిమానిటైజేషన్, అదే కాకుండా లింగోజుడు కార్పొరేట్ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అదే కాకుండా మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ పోటీ చేయకపోవడంతో అక్కడ లాభం జరిగింది. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడంతో బీజేపీకి లాభం అయింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య లోపాయికరకు ఒప్పందం ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రం లోపాయికరకు ఒప్పందం ఉంది. అది కల్వకుంట్ల కవిత గారు వ్యాఖ్యల రూపంలో తేటతెల్లమైంది కాబట్టి అనవసరంగా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.